నొక్కండి. ఇది కట్టు కదా అనుకున్నారా? కమాన్ ప్లే. రే, మేము పిలవగానే వేల మంది పిల్లలు యేసుక్రీస్తు వివాహితుడు పెళ్ళి అయిపోయిందని చెప్పారా? అప్పుడు మరి ఈ బెచ్చగాళ్ళుగా పెద్ద పెద్ద పోస్టులు పెట్టి మాటికి మాట్లాడి ఈ బెచ్చగాళ్ళందరూ ఏమయ్యారు? యూట్యూబ్ బెచ్చగాళ్ళు వీళ్ళంతా. ఎరా యూట్యూబ్ బెచ్చగాళ్ళు ఏమయ్యారా మీరంతా? కమాన్ ప్లే. సౌండ్ ఈ నాన్న చూడండి జాగ్రత్తగా. సాక్ష్యాలు ఇవి మీకు, సాక్ష్యాలు. BOUR మొదట నిలబడింది యేసునన్నందుకు. A fragment of an ancient Egyptian papyrus known as the Gospel of Jesus' Wife was unveiled in 2012, containing the phrase, "Jesus said to them, my wife." మేరీతో అన్నాడు, మై వైఫ్ అన్నాడు మగ్దలని మరియతో. ఈ సన్నాసులు చెప్తున్నారు, మీరు ఎవరినైతే విదేశీయులు నమ్ముకున్నారో ఆ విదేశీ సన్నాసులు చెప్తున్నారు ద లాస్ట్ గాస్పల్ అట. అలాంటప్పుడు డావిన్సీ కోడ్ అనేది రాసినప్పుడు నా తండ్రి జైశాల్ రా జబ్బ చరిచాడు, బైబిల్ పక్షాన్ని పిలిచాడు రా. పిలవటమే కాదురా, వేల మంది ఎలా వచ్చామో రే మీ కళ్ళుతో చూసి కుళ్ళి కృషించండి రా. వేల మంది జనాన్ని చూసి మా సైన్యం ఎవరు? మా సైన్యం అదిగో. సాక్షి పేపర్లు ఒకసారి పాస్ చేయనా? ఏమండి, మేము అన్న మాటలను ఏమండి పత్రికల్లో ప్రచురించే, పత్రికల్లో ఒక సాక్షి, ఒక ఈనాడు, ఏమండి మేము చేసిన పనులు. కమాన్ ప్లే. క్రీస్తుని అన్నందుకు ఇది మర్చిపోకండి. మా పేర్లే కనబడతాయి అక్కడ. ఉన్నారు కొంతమంది, కొన్ని సంఘాలు వేళ్ల మీద లెక్క పెట్టే ఒకళ్ళిద్దరు మాత్రమే కలిశారండి, మిగతా ఏ సంఘాలు కలవలేదండి. ఎందుకో తెలుసా? పాస్ చేయనా? అప్పుడు రమ్మంటే మనం సవాళ్ళు చేయకూడదండి. ఈ గాజులు వేసుకున్న వీళ్ళు యేసుప్రభు అంటే పెద్ద రోషం వచ్చి యూట్యూబ్ నందు ఈ బెచ్చగాళ్ళు డబ్బుల కోసం, వ్యూస్ కోసం మాట్లాడుతున్నారే. రే క్రీస్తు విరోధులారా, ఆ రోజు ఏమైపోయారా? మీరంతా నిద్రపోతున్నారా? లేదా చీరలు కట్టుకుని గాజులు వేసుకుని కూర్చున్నారా? యేసుప్రభుని అంటుంటే నా యేసునన్నందుకు మేమురా నిలబడింది, ఈ తెలుగు రాష్ట్రాల్లో నిలబడింది మేము. TV9 లాంటి దాంట్లో సవాలు చేసింది, డావిన్సీ కూడా మేము సవాల్ చేసింది ఎవరో? మీరు ఎవరైనా సవాల్ చేశారు? ఇంటర్నేషనల్ ఛాలెంజ్ చెప్పండి రా, ఎవరైనా సవాల్ చేశారా? నా ప్లే చేయక జనాలు చూడండి. యేసు వివాహితుడు అన్నందుకు హెచ్చరిక ఇచ్చాం. న్యూస్ పేపర్ల హెచ్చరిక. ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, చెన్నై. పాట వినండి రా, పాట వినండి. నోరు మూయించే నీవే, కాలమే రాస్తున్న ప్రతివాడికి యేసు ఎవరో